ఓకే, చూడండి లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేటువంటి చాప్టర్ను స్టార్ట్ చేయడం జరిగింది. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఓకే, లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్ కోసం మాక్స్వెల్ ఈక్వేషన్స్ చాప్టర్ స్టార్ట్ చేసి అందులో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటో డిఫైన్ చేసుకుని మాక్స్వెల్ ఈక్వేషన్స్ని డెరైవ్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చి క్లాసియస్ కాపరైన్ ఈక్వేషన్ కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఈక్వేషన్ ఉపయోగించి అలాగే మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించి మనం క్లాసియస్ కాపరైన్ ఈక్వేషన్ని డెరైవ్ చేసాం. అలాగే సిపికి సివికి రేషియో కట్టాం. ద రేషియో బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఏ గ్యాస్ సిపి/సివి ఈక్వల్ టు గామా అని కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఏ గ్యాస్, అదేనమ్మా గ్యాస్ యొక్క రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని కాలిక్యులేట్ చేయడం. అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్. అంటే సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. దీన్ని ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం. అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ సిపి సివి అంటే తెలుసు. సివి అంటే ఏం చెప్పుకున్నాం? మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అదేవిధంగా సిపి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. రెండింటికి డిఫరెన్స్ పెడితే ఆర్ అవ్వాలి. ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం సిపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. గ్యాస్ యొక్క మోల్ 1 అనుకుంటే అన్ని ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? డో క్యూ బై డో టీపీ. అలాగే సివి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డో క్యూ బై డో టీవీ. అప్పుడు సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డో క్యూ బై డో టీపీ మైనస్ డో క్యూ బై డో టీవీ. కానీ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లాకి ఎంట్రోపీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ డో ఎస్. అవునా? థర్మోడైనమిక్స్ సెకండ్ లాకి ఎంట్రోపీకి ఉన్న రిలేషన్ ఏంటి? డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ డో ఎస్. అంటే ఇక్కడ డో క్యూ అంటే ఏం రాయొచ్చు? టీ డో ఎస్ రాయొచ్చు కదా. అది రాసినట్లయితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీపీ మైనస్ టీ ఇంటూ డో ఎస్ బై డో టీవీ వస్తుంది. ఇక్కడ టీని బయట రాయొచ్చు. టీని బయట రాసినట్లయితే టీ ఇంటూ డో ఎస్ బై డో టీపీ మైనస్ టీ ఇంటూ డో ఎస్ బై డో టీవీ. ఇప్పుడు రెండింటి నుంచి టీ కామన్ తీయండి. టీ ఇంటూ డో ఎస్ బై డో టీ పీ మైనస్ డో ఎస్ బై డో టీవీ. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, మోలార్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెషర్ సిపి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ పీ రాయొచ్చు. అలాగే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ వి రాయొచ్చు. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ కడితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ పీ మైనస్ డో క్యూ బై డో టీ వి. కానీ థర్మోడైనమిక్స్ సెకండ్ లా ప్రకారం హీట్కి ఎంట్రోపీకి మధ్య ఉన్న రిలేషన్ డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ కాబట్టి డో క్యూ బదులు టీ ఇంటూ డో ఎస్ రాసినట్లయితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టీ ఇంటూ డో ఎస్ బై డో టీపీ మైనస్ టీ ఇంటూ డో ఎస్ బై డో టీవీ. ఇక్కడ రెండు టర్మ్స్లో టీ కామన్ తీసినట్లయితే డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎంట్రోపీ అనేటువంటిది ఎస్ అనేటువంటిది వాల్యూమ్ టెంపరేచర్లో ఒక ఫంక్షన్ అని అనుకోండి. అర్థమైందా? నౌ లెట్ ఎంట్రోపీ బి ఏ ఫంక్షన్. Let entropy is a function in terms of volume temperature. అదేనమ్మా, ఎంట్రోపీ అనేటువంటిది వాల్యూమ్ టెంపరేచర్లో ఫంక్షన్ అనుకున్నట్లయితే అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి కామా టీగా రాసుకోవచ్చు. అదేవిధమ్మా ఎస్ అనేటువంటిది వాల్యూమ్ టెంపరేచర్ అనేటువంటి ఇండిపెండెంట్ టర్మ్స్ మీద డిపెండ్ అయినట్లయితే ఎస్ అనేటువంటిది
వాల్యూమ్ టెంపరేచర్లో ఫంక్షన్ అనుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఎఫ్ ఆఫ్ V comma T. Otherwise, let entropy be a function in terms of volume and temperature. Therefore, S is equal to F of V comma T ga rayachu. Let entropy be a function of independent variables వాల్యూమ్ అండ్ టెంపరేచర్. అర్థమైందా? ఎంట్రోపీ ఎస్ అనేటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేటువంటి వాల్యూమ్ టెంపరేచర్ మీద ఫంక్షన్ అనుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి కామా టీగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని నుంచి ఎలా రాసుకోవచ్చు? డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ds is equal to dou s by is equal to చూడండి. Therefore దీన్ని ఎలా రాసుకోవచ్చు తర్వాత ds is equal to dou s by dou tv into dt plus dou s by dou v into t dvగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా ఆ ఈక్వేషన్ని? తర్వాత చూడండి, ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి కామా టీ అనేటువంటి ఫంక్షన్ ఉంది కాబట్టి దాని నుంచి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డో ఎస్ బై డో టీవీ ఇంటూ డిటీ ప్లస్ డో ఎస్ బై డో టీ ఇంటూ డివిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్నే డో ఎస్ బై డో టీ పీ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ వి ప్లస్ డో ఎస్ బై డో వి టీ ఇంటూ డో వి బై డో టీపీగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ ఈక్వేషన్ మళ్ళీ డో ఎస్ బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీ అంటే ఏం లేదు, రెండు వైపులా టెంపరేచర్తో డిఫరెన్షియేట్ చేసినట్లయితే డో ఎస్ బై డో టీపీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డో ఎస్ బై డో టీవీ ప్లస్ డో ఎస్ బై డో విటీ ఇంటూ డో వి బై డో టీపీగా రాసుకోవచ్చు. తర్వాత డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ అంటే ఈ టర్మ్ని కాల్కులేట్ చేయడం కోసం మనం ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ చేసుకుని దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? డో ఎస్ బై డో వి టీ ఇంటూ డో వి బై డో టీపీ. అర్థమైందా? ఈ టర్మ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. కింద ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అనేటువంటివి. ఇక్కడ ఎంట్రోపీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ వాల్యూమ్ టెంపరేచర్లో ఫంక్షన్ అనుకుని దాని నుంచి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాసాం. తర్వాత దీని నుంచి డో ఎస్ బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో టీవీ. ఇక్కడ టెంపరేచర్ రాయవలసిన పని లేదు, డో టీ రాయవలసిన పని లేదు. అలాగే డో ఎస్ బై డో వి టీ ఇంటూ డో వి బై డో టీపీగా రాసుకోవచ్చు. తర్వాత ఈ టర్మ్ ఇటువైపు తీసుకొచ్చేయండి. డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ ఈక్వల్ టు ఏమవుతుంది? డో ఎస్ బై డో వి టీ ఇంటూ డో వి బై డో టీపీ. ఇప్పుడు థర్మోడైనమిక్స్ సెకండ్లో రాద్దాం, అదే మాక్స్వెల్ సెకండ్లో. సరే, మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ తీసుకున్నట్లయితే మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ ఏంటమ్మా మనకి? డో ఎస్ బై డో వి టీ ఈజ్ ఈక్వల్ టు మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ డో ఎస్ బై డో వి టీ ఈజ్ ఈక్వల్ టు డో పీ బై డో టీవీ. మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ ఏంటి? డో ఎస్ బై డో వి టీ ఈక్వల్ టు డో పీ బై డో టీవీ. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో డో ఎస్ బై డో వి టీ అంటే ఏం రాసుకోవచ్చు? డో పీ బై డో టీవీ రాసుకోవచ్చు. దేర్ఫోర్ డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? డో పీ బై డో టీవీ ఇంటూ డో వి బై డో టీపీ. అర్థమైందా? డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ డో ఎస్ బై డో విటీ అంటే ఏం రాసుకోవచ్చు? డో పీ బై డో టీవీ కదా. మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ ప్రకారం డో పీ బై డో టీవీ ఇంటూ డో వి బై డో టీపీ. అర్థమైందా? ఇప్పుడు దేర్ఫోర్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ కదా.
ఆ పై ఈక్వేషన్లో సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఏంటమ్మా టీ ఇంటూ డో ఎస్ బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో టీవీ కాబట్టి ఈ టర్మ్ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే టీ ఇంటూ డో పీ బై డో టీవీ ఇంటూ డో వి బై డో టీపీ. ఇది గ్యాస్ యొక్క రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్కి ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్కి ఏ విధంగా చేంజ్ అవుతుంది, వాన్ డెర్ వాల్ గ్యాస్ అంటే రియల్ గ్యాస్కి ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం కాల్కులేట్ చేయలేము. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనమాట. డెరివేషన్ అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. తర్వాత చూడండి, ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఐడియల్ గ్యాస్. ఏ గ్యాస్ అయితే బాయిల్స్లో చార్లెస్లో రెండు ఒబే చేస్తున్నాయో ఆ గ్యాస్ని ఐడియల్ గ్యాస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. 1 మోల్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి పీవీ ఈక్వల్ టు ఆర్టీ తీసుకోండి. ఏమో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. అంటే డో పీ బై డో టీ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అక్కడ వి కాన్స్టెంట్ అవుతుంది కదా, అది వి ఇంటూ డో పీ బై డో టీ వి ఈక్వల్ టు ఆర్ అవుతుంది. లేదు డో పీ బై డో టీ వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ బై వి అవుతుంది. అదేంటమ్మా డో పీ బై డో టీ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వి. అలాగే విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కూడా డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి. ఇదే ఈక్వేషన్ని మీకు ఇది అవసరం లేదు, మాకు ఈ ఈక్వేషన్ ఒకటి ఉండించుకుంటే సరిపోతుంది. ఇదేనమ్మా ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చింది, గ్యాస్ యొక్క రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య డిఫరెన్స్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు టీ ఇంటూ డో పీ బై డో టీవీ ఇంటూ డో వి బై డో టీపీ. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్కి అంటే ఆదర్శ వాయువుకి రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కాలిక్యులేట్ చేస్తాం. అందుకోసం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఆర్టీ తీసుకోండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ దీన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర డిఫరెన్స్ చేసాం. డో పీ బై డో టీవీ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఆర్ బై వి. అలాగే దీన్ని కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కూడా డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి, వాడు పీ ఇంటూ డో వి బై డో టీపీ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. లేదు డో వి బై డో టీపీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై వి. అర్థమైందమ్మా? ఈ ఈక్వేషన్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కూడా డిఫరెన్షియేట్ చేసినట్లయితే డో వి బై డో పీ ఇంటూ డో వి బై డో టీపీ ఈక్వల్ టు ఆర్ లేదా డో వి బై డో టీపీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ బై వి అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇంకా సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, వాడు సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ చూడండి ఇక్కడ డో పీ బై డో టీవీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఆర్ బై వి. డో పీ బై డో టీవీ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, ఆర్ బై వి. అది రాయండి. ఇంటూ ఇంకోటి ఏముంది, డో వి బై డో టీపీ వాల్యూ ఎంత, ఆర్ బై వి. ఇది ఆర్ బై పీ, సారీ. ఓకే, డో వి బై డో టీపీ ఈక్వల్ టు ఆర్ బై పీ. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఇంటూ ఆర్ స్క్వేర్ బై పీవీ. కానీ మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఆర్టీ కదా, ఇక్కడ ఆర్టీ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, అప్పుడు సిపి మైనస్ సివి ఈక్వల్ టు టీఆర్ స్క్వేర్ బై ఆర్టీ సిన్స్ పీవీ ఈక్వల్ టు ఆర్టీ. ఇవి క్యాన్సిల్ అవుతే ఇంకా ఆర్ మిగులుతుంది. ఇదే కదా మాకు కావాల్సిన ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. అదేనమ్మా ఐడియల్ గ్యాస్కి రిలేషన్ ఇదే కదా, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. అదేందా, ఫస్ట్ ఒక గ్యాస్ తీసుకుని రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కట్టాము. ఇప్పుడు ఈ కండిషన్ ఐడియల్ గ్యాస్కి అప్లై చేస్తున్నాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి మనకి, పీవీ ఈక్వల్ టు ఆర్టీ. దీని విత్ రెస్పెక్ట్ వాల్యూమ్తో అదే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఒకసారి, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే డో పీ బై డో టీవీ ఈక్వల్ టు ఆర్ బై వి ఒక ఈక్వేషను, అలాగే డో వి బై డో టీపీ ఈక్వల్ టు ఆర్ బై పీ ఒక ఈక్వేషన్ వచ్చిన ఆ వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుని వెళ్ళినట్లయితే సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ వస్తుంది. తర్వాత ఇదే ఈక్వేషన్ని వాన్ డెర్ వాల్ గ్యాస్కి అంటే రియల్ గ్యాస్కి అప్లై చేద్దాం.
నెక్స్ట్ బి కేస్ వచ్చి ఫర్ వాండర్ వాల్స్ గ్యాస్. ఏమో వాండర్ వాల్స్ గ్యాస్కి అప్లై చేసినట్లయితే వాండర్ వాల్, ఇప్పుడు వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ రాసుకోవచ్చు. మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే పీవీ ఈక్వల్ టు ఆర్టీ రాసాం. మరి వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? ఫర్ వాండర్ వాల్ గ్యాస్ P plus A by V square into V minus B is equal to RT. అదేనమ్మా వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? P plus A by V square into V minus B equal to RT. Here AB are constants. Here AB are constants. ఇక్కడ ABలు అనేటువంటివి ఏంటమ్మా? కాన్స్టెంట్స్. ఇప్పుడు మా ఈక్వేషన్ సంబంధించి ∂P/∂T వాల్యూని ∂V/∂TP వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు వాండర్ వాల్ గ్యాస్కి కూడా రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుని ఈ ఈక్వేషన్ 1ని ఏ విధంగా రాస్తారన్నట్లయితే చూడండి. P plus A by V square is equal to RT by V minus Bగా రాసుకోండి. అదేనమ్మా, ఇటువైపు ఉన్న V మైనస్ బిని ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపితే ఏమవుతుందమ్మా? RT by V minus B అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. Differentiating with respect to T at constant volume. అదేనమ్మా, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేసినట్లయితే V ఎప్పుడైతే కాన్స్టెంట్ అనుకుంటున్నామో ఇంక ఈ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ అనేటువంటి 0 అయిపోతుంది. కాబట్టి therefore ∂P/∂TV is equal to R by V minus B అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేనమ్మా, ఈ ఈక్వేషన్ మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేట్ చేసామో ∂P/∂TV ఈజ్ ఈక్వల్ టు R by V minus B మనం చేసే పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఈ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. ఎందుకంటే V కాన్స్టెంట్, A కాన్స్టెంట్, అందువల్ల ఈ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. P యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ∂P/∂T కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కాబట్టి V వస్తుంది. అలాగే ఇక్కడ R by V minus B ఇంటూ ∂T/∂T అంటే ఆ వాల్యూ ఎంత అవుతుంది? R by V minus B. ఈ ఈక్వేషన్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అలాగే ఇదే ఈక్వేషన్ని మళ్ళీ టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేయండి అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డిఫరెన్షియేట్ చేసినట్లయితే లేకపోతే దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. అలాగే ఇప్పుడు దీని ఈక్వేషన్ 3 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ కూడా టెంపరేచర్ కానీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 దట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డిఫరెన్షియేట్ చేయండి. మా టెంపరేచర్తో డిఫరెన్షియేట్ చేయండి. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్ అంటున్నాం కాబట్టి P యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇంకా A by V స్క్వేర్కి మాత్రమే డిఫరెన్షియేషన్, అందులో A కాన్స్టెంట్. ఇప్పుడు V స్క్వేర్ని పైకి తీసుకువెళ్తే ఏమవుతుందమ్మా? V4-2. V4-2 అంటే దాని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? -2/V³ కదా. దగ్గర x⁻-2 డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? -2/x³ కదా. అది ఇక్కడ V స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ పైకి వెళ్తే V4-2 అవుతుంది కాబట్టి -2/V³. అలాగే ఇక్కడ A ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది -2A/V³ అవుతుంది దీని డిఫరెన్షియేషన్. అర్థమైందా? దీని డిఫరెన్షియేషన్ -2A/V³ ఇంటూ మనం వాల్యూమ్ని
టెంపరేచర్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ∂V/∂Tp వస్తుంది ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇటువైపు ఉన్నది U/V రూపంలో ఉంది, అవునా? U/V రూపంలో ఉంది కాబట్టి దానికి U/V ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ∂P/∂T ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ మాకు కావాల్సిన ∂P/∂Tv వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చింది? R/V-V. ఇప్పుడు మనకి ∂V/∂Tp కావాలి కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నాం మనం? P + A/V² ఈజ్ ఈక్వల్ టు R/V-B కదమ్మా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఇక్కడ టెంపరేచర్ కూడా ఉంటుంది అమ్మా. P + A/V² ఈజ్ ఈక్వల్ టు RT/V-B కదా. ఇప్పుడు దీన్ని టెంపరేచర్తో కాన్స్టెంట్ ప్రెజర్ డిఫరెన్షియేట్ చేసినట్లయితే చూడండి, ఇటువైపు ఉన్నటువంటి టర్మ్లో ప్రెజర్ ఏమవుతుంది? కాన్స్టెంట్ ప్రెజర్ అనుకున్నాం కదా, కాన్స్టెంట్ ప్రెజర్ అనుకున్నాం కాబట్టి P 0 అయిపోతుంది కాబట్టి దాని డిఫరెన్షియేషన్ ఏమొస్తుందమ్మా? -2A/V³ ఇంటూ ∂V/∂Tp. అర్థమైందా? ఇదే ఈక్వేషన్ ముందు ఏం చేసాం? కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర డిఫరెన్షియేట్ చేస్తే ∂T/∂Pp = R/V-B వచ్చింది. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్తో డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, -2A/V³ ఇంటూ ∂V/∂Tp ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే టెంపరేచర్తో R/V-B ఒక టర్మ్ వస్తుంది, ప్లస్ RT ఇంటూ V-Bకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? V-B పవర్ -2 వస్తుంది, అంటే -1/V-B² ఇంటూ ∂V/∂Tp, అంతే కదా. ఓకే, చూడండి అమ్మా. తర్వాత ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? -2A/V³ ఇంటూ ∂V/∂Tp ఈజ్ ఈక్వల్ టు -RT/V-B² ఇంటూ ∂V/∂Tp ప్లస్ R/V-Bగా రాసుకోవచ్చు. ఇప్పుడు ∂V/∂Tp ఉన్న టర్మ్ను ఒకవైపు తీసుకొచ్చేయండి, అంటే ఈ టర్మ్ కూడా ఇటువైపు తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? అంటే -2A/V³ ∂V/∂Tp ప్లస్ RT/V-B² ఇంటూ ∂V/∂Tp ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? R/V-B. రెండింటి నుంచి ∂V/∂Tp కామన్ తీసారనుకోండి, RT/V-B² -2A/V³ ఇంటూ ∂V/∂Tp ఈక్వల్ టు ఏమవుతుంది? R/V-B. అర్థమైందా? ఇప్పుడు దాని నుంచి ∂V/∂Tp ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఇక్కడ నుంచి ∂V/∂Tp ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? R/V-B RT/V-B² -2A/V³. అర్థమైందమ్మా? దీని నుంచి ∂V/∂Tp ఈక్వల్ టు R/V-B ఈ టర్మ్ ఇటువైపు పంపితే డినామినేటర్లోకి వచ్చింది కదా, RT/V-B² -2A/V³. అర్థమైంది? ఇక్కడ చూడండి, ముందు వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఏంటి వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్? P + A/V² ఇంటూ V-B ఈక్వల్ టు RT. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుని ఏం చేసాం? డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అనుకుని ఈక్వేషన్ 1 డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్
వాల్యూమ్ అనుకున్నాం. కాన్స్టెంట్ వాల్యూమ్ డిఫరెన్షియేట్ చేస్తే దీని నుంచి ఏమొచ్చింది మనకి v మైనస్ b ఇంటూ డో పీ బై డో టీ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది, అవునా? ఆర్ డో పీ బై డో టీ v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నాం ఆర్ బై v మైనస్ b. ఇక్కడ డో పీ బై డో టీ ఏమో డో పీ బై డో టీ v ఈక్వల్ టు ఆర్ బై v మైనస్ b అవుతుంది. అలాగే ఈ ఈక్వేషన్ మళ్ళీ ఏం చేసాం, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనుకుని మళ్ళీ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేశారు అనుకోండి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనుకుని డిఫరెన్షియేట్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. అటువంటి ఈ ఈక్వేషన్ని చూడండి, p ప్లస్ a బై v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RT బై v మైనస్ bగా రాసుకుంది. అదేనమ్మా ఈ ఈక్వేషన్ని మనం ఎలా రాసుకుని సింపుల్గా ఉండడం కోసం p ప్లస్ a బై v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RT బై v మైనస్ bగా రాసుకుని దీన్ని టెంపరేచర్తో డిఫరెన్షియేట్ చేయండి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర, దాంతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. సేమ్ ఐడియల్ గ్యాస్ కలర్ చేసామో దీనికి అలాగే, కాకపోతే ఈక్వేషన్ కొంచెం పెద్దది కాబట్టి డిఫరెన్షియేషన్ కొంచెం ఎక్కువగా వస్తుంది. అర్థమైందమ్మా? కాన్స్టెంట్ వాల్యూమ్తో ఒకసారి, కాన్స్టెంట్ ప్రెజర్తో ఒకసారి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ డిఫరెన్షియేట్ చేసి డో పీ బై డో టీ వాల్యూ ఒకటి, డో పీ బై డో టీ వాల్యూ ఒకటి, రెంట్లీ మెజర్ చేయండి. రెంట్లీ మెజర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ డో పీ బై డో టీపీ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఆర్ బై వి మైనస్ బి బై ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2a బై వి క్యూబ్ కదమ్మా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సిపి మైనస్ సివి ఈక్వల్ టు టీ ఇంటూ డో పీ బై డో టీవీ అంటే ఏంటి ఆర్ బై వి మైనస్ బి ఇంటూ డో ఈ బై డో టీ అంటే ఏం రాయొచ్చు ఆర్ బై వి మైనస్ బి బై ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2a బై వి క్యూబ్ ఏమా. అప్పుడు సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఈ కింద ఈక్వేషన్ నుంచి ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీయండి. అర్థమైందా? ఇక్కడ డినామినేటర్లో ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీసి పైన కూడా సిపి మైనస్ సివి ఈక్వల్ టు మల్టిప్లై చేశారు అనుకోండి ఆర్ స్క్వేర్ టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే నోమినేటర్లో అంటే పైన ఆర్ స్క్వేర్ టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీశారు అనుకోండి 1 మైనస్ 2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఆర్టీ వస్తుంది. అదేనమ్మా డినామినేటర్లో ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీశారు అనుకోండి ఇదొక టర్ము ఇదొక టర్మ్ అమ్మా. అదేనా ఇక్కడ డో పీ బై డో టీ వి అంటే ఏంటి ఆర్ బై వి మైనస్ బి ఇంటూ డో ఈ బై డో టీపీ అంటే ఏమొస్తుంది ఆర్ బై వి మైనస్ బి బై ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ 2a బై వి క్యూబ్ అదొక టర్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ పైన ఉన్న టర్మ్స్ అంటే మల్టిప్లై చేస్తాం. అలాగే డినామినేటర్ నుంచి ఆర్టీ బై వి మైనస్ బి హోల్ స్క్వేర్ కామన్ తీసాం. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా పైన ఏం మిగులుతుంది టెంపరేచర్ ఒకటే మిగులుతుంది, ఆర్ ఒకటే మిగులుతుంది. ఆర్ బై 1 మైనస్ 2a బై వి క్యూబ్ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఆర్టీ. ఇది రెండు గ్యాస్ల యొక్క స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్కి ఈక్వేషన్ అవుతుంది. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా ఆర్ బై 1 మైనస్ 2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఆర్టీ స్క్వేర్ ఈ టర్మ్ మాత్రం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వి మచ్ గ్రేటర్ దెన్ స్మాల్ బి అయితే సపోజ్ v much greater than small b అయితే then we can write v minus b nearly equal to v. Therefore the above equation can be written as cp minus cv equal to r by 1 minus 2a by v cube into v square by rt. అర్థమైందమ్మా అక్కడ v మైనస్ v బదులు v రాయాలి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది v స్క్వేర్ అవుతుంది. అర్థమైందా v మచ్ గ్రేటర్ దెన్ b అయితే v మైనస్ v బదులు v రాసుకోవచ్చు.
అప్పుడు ఆ ఈక్వేషన్ వి మైనస్ వి బదులు వి రాసినట్లయితే ఈ రెండు క్యాన్సిల్ అయితే అటు సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఏమవుతున్నాం ఆర్ బై 1 మైనస్ 2a బై విఆర్టీ. అదేందా సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఏమొస్తున్నామా ఆర్ బై 1 మైనస్ 2a బై విఆర్టీ. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లోకి తీసుకువెళ్తే అప్పుడు ఏమవుతుంది సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ 2a బై విఆర్టీ ఫార్ ఇన్వర్స్. దీని బైనామియల్ ఎక్స్ప్రెషన్ అప్లై చేస్తే మైనస్ కాస్ట్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఈ మైనస్ అక్కడ మల్టిప్లై చేస్తుంది కదా 1 ప్లస్ 2RT బై విఆర్టీ తెలుసు కదా 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్గా రాసుకోవచ్చు ఏమో అది. ఆ తర్వాత హైయర్ ఆర్డర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్ ఇంటూ 1 ప్లస్ 2a బై విఆర్టీ. ఇది వాన్ డెర్ వాల్ గ్యాస్కి రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సియేషన్. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి రియల్ గ్యాస్. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 ప్లస్ 2a బై విఆర్టీ అనేటువంటిది వాన్ డెర్ వాల్ గ్యాస్కి రెండు స్పెసిఫిక్ హీట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చూద్దాం.